టాలీవుడ్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. ఆస్కార్ అవార్డ్ విన్నింగ్ సాంగ్ లో పాట పాడి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. అలాంటి రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటాడు. ఎప్పటికప్పుడు ఇతడికి సంబంధించిన అన్ని విషయాలు వైరల్ అవుతూ ఉంటాయి. మరి అలాంటి రాహుల్ గుట్టు చప్పుడు కాకుండా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు అంటూ వచ్చిన వార్తే పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసింది. మరి ఇంతకీ రాహుల్ ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న ఆ అమ్మాయి ఎవరో, ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. మరి ఈ రోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలాంటి కొన్ని అరుదైన ఆశ్చర్యకరమైన విషయాలు. ఇక ఆ వివరాల్లోకి వెళ్లే ముందు ఒక్కసారి రాహుల్ సిప్లిగంజ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటో, అతడు ఎలా తన కెరియర్ ని ప్రారంభించాడో అన్న విషయాలు కూడా గమనిద్దాం. ఇక ఆ వివరాల్లోకి వెళ్ళినట్లయితే రాహుల్ సిప్లిగంజ్ హైదరాబాద్ లోనే పుట్టి పెరిగిన అబ్బాయి. అతి సాధారణ నిరుపేద కుటుంబం నుంచి వచ్చాడు. రాహుల్ సిప్లిగంజ్ తండ్రి పేరు రాజ్ కుమార్, తల్లి పేరు సుధారాణి. వీళ్ళు హైదరాబాద్ లోని ధూల్పేటకి చెందిన వాళ్ళు. రాహుల్ కి ఒక తమ్ముడు, చెల్లెలు కూడా ఉన్నారు. నిజానికి రాహుల్ సిప్లిగంజ్ ఇంటికి పెద్ద కొడుకు. తండ్రి స్వతహాగా బార్బర్ అవ్వడంతో వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషిస్తూ ఉండేవారు. తండ్రి ఆలోచనంతా భార్యాభర్తలైన తామిద్దరం పెద్దగా చదువుకోకపోవడం వల్ల ఆర్థికంగా నిలదొక్కుకోలేకపోవడం, ఇబ్బందులు పడుతూ ఉండడంతో ఎలాగైనా తన ముగ్గురు పిల్లల్ని మాత్రం బాగా చదివించి ఉన్నత స్థాయిలో చూడాలన్నది ఆ తండ్రి కోరిక. మరోపక్క చూసుకున్నట్లయితే రాహుల్ సిప్లిగంజ్ ఇంట్లో పెద్ద కొడుకు అయినప్పటికీ రాహుల్కి మాత్రం మొదటి నుంచి కూడా చదువు అబ్బలేదనే చెప్పాలి. నిజానికి 7th క్లాస్లోనే ఫెయిల్ అవ్వడంతో తండ్రి పూర్తి ఆందోళనకి గురయ్యాడట. 7th క్లాస్ ని ఫెయిల్ అయిన కొడుకుని చూసి కంగారు పట్టడం మాత్రమే కాదు, కొడుకు ఎందుకు చదువుకోలేకపోతున్న ఆలోచన అతన్ని బాగా దిగులుకి గురిచేసింది. కాకపోతే రాహుల్ మిగతా పిల్లల మాదిరిగా కాకుండా చిన్నప్పటి నుంచే సింగర్ అవ్వాలని, టైం దొరికినప్పుడల్లా పాటలు పాడుతూ తాను ఎలాగైనా సింగర్ గా సెటిల్ అవ్వాలన్నది అతడి కల. ఇక కొడుకు పరిస్థితిని గమనించిన రాహుల్ సిప్లిగంజ్ తండ్రి అతడికి సింగింగ్ లో కూడా ప్రాక్టీస్ ఇప్పించడం జరిగింది. అలా నిదానంగా రాహుల్ సిప్లిగంజ్ ఫోక్ ఆల్బమ్స్ లోను, ప్రైవేట్ ఆల్బమ్స్ లోను, అంతేకాకుండా చుట్టుపక్కల కాలనీలో జరిగే ఫంక్షన్స్ లోను, ఆర్కెస్ట్రాల్లోనూ పాటలు పాడుతూ అక్కడ రాహుల్ సిప్లిగంజ్ ఓ సింగర్ గా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక కొడుకులో ఉన్న టాలెంట్ ని గమనించిన రాహుల్ సిప్లిగంజ్ తండ్రి రోజు కొడుకును తీసుకుని ఫిల్మ్ నగర్ స్టూడియోస్ చుట్టూ తిరుగుతూ పాటలు పాడడానికి అవకాశాల కోసం ఎన్నో ప్రయత్నాలు చేశారట. అలా మొట్టమొదటిసారిగా సినిమా ఇండస్ట్రీలో ఓ ప్లేబ్యాక్ సింగర్ గా పాట పాడే అవకాశం రావడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఇతడు పాడిన పాట 2009లో వచ్చిన జోష్ సినిమాలోని కాలేజీ బుల్లోడా అన్న సాంగ్ తో టాలీవుడ్ ఇండస్ట్రీకి సింగర్ గా పరిచయం అయ్యాడు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే దమ్ము, రచ్చ, కెమెరామ్యాన్ గంగతో రాంబాబు, ప్రేమ కథా చిత్రం, ఇలా ఎన్నో సినిమాలలో పాటలు పాడుతూ సింగర్ గా తన టాలెంట్ తో తనకంటూ గుర్తింపుని, అంతేకాకుండా అవకాశాలని కూడా అందిపుచ్చుకున్నాడు. ఇలాంటి నేపథ్యంలోనే తాను ఇలా సింగర్ గా సెటిల్ అవ్వడానికి కారణం తన గురువు కీరవాణి గారే అని, కీరవాణి గారు ఇచ్చిన ప్రోత్సాహంతోనే తాను సింగర్ గా నిలదొక్కుకోగలిగాను అంటూ చెప్పుకురావడం జరిగింది. ఓ పక్క ప్లేబ్యాక్ సింగర్ గా రాణిస్తూనే తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో అయిన బిగ్ బాస్ లో కూడా పాల్గొని విన్నర్ గా నిలిచాడు. ఇలాంటి నేపథ్యంలోనే ఇతని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు, ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ లోని తోటి కంటెస్టెంట్ అయిన పునర్నవితో అతడు చాలా క్లోజ్ గా వ్యవహరించడం, కొన్ని సందర్భాల్లో అయితే వీళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారని, పెళ్లి చేసుకోబోతున్నారని, మళ్ళీ మనస్పర్ధలతో బ్రేకప్ అయిందని, ఇలాంటి ఎన్నో రకరకాల ప్రేమ వ్యవహారాలకు సంబంధించిన విషయాలతో రాహుల్ సిప్లిగంజ్ సోషల్ మీడియాలో ఎప్పుడూ వైరల్ అవుతూ ఉండేవాడు. ఓ పక్క బిగ్ బాస్ విన్నర్ గా గెలిపొందడం మాత్రమే కాకుండా టాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస అవకాశాలను దక్కించుకుంటూ పాటలు పాడుతూ సింగర్ గా మంచి గుర్తింపు, అంతేకాకుండా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ గా తన సొంత యూట్యూబ్ ఛానల్ తో మంది ఫాలోవర్స్ ని సొంతం చేసుకున్నాడు. ఇదిలా ఉంటే మరి ఇలాంటి నేపథ్యంలోనే ఆగస్టు 17వ తారీఖున గుట్టు చప్పుడు కాకుండా రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అతడు ప్రేమించి పెళ్లి చేసుకోబోతున్న అమ్మాయి ఎవరు, అసలు ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఏంటో అన్న వివరాలు కూడా అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయి. ఇక ఆ వివరాల్లోకి గనుక వెళ్ళినట్లయితే రాహుల్ సిప్లిగంజ్ గత కొన్నాళ్లుగా హరిణ్యారెడ్డి అనే అమ్మాయితో ప్రేమలో పడ్డాడట. కొన్నేళ్ల పాటు డేటింగ్ చేసుకున్న వీళ్ళు మొత్తానికి తమ ప్రేమ వ్యవహారాన్ని పెద్దల వరకు తీసుకువెళ్లడం, ఇక పెద్దల అంగీకారంతో కుటుంబ సభ్యుల సమక్షంలో ప్రైవేట్ గా హైదరాబాద్ లోని ఓ హోటల్లో గ్రాండ్ గా ఎంగేజ్మెంట్ చేసుకున్నాడు. మరి హరిణ్యారెడ్డి బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఎందుకంటే రాహుల్ సిప్లిగంజ్ ఒక అసాధారణ కుటుంబం నుంచి వచ్చిన వాడే అయినప్పటికీ తనకంటూ ఓ టాప్ సింగర్ గా గుర్తింపు. కానీ హరిణ్యారెడ్డి కుటుంబ నేపథ్యం స్వతహాగా రాజకీయవేత్తల కుటుంబానికి చెందిన అమ్మాయి, అందులోనూ నెల్లూరు రెడ్ల రాజకీయ కుటుంబానికి చెందిన అమ్మాయి అవ్వడమే. నెల్లూరులోని తెలుగుదేశం పార్టీలో ప్రముఖ రాజకీయవేత్తగా రాణిస్తూ, అంతేకాకుండా నెల్లూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ గా పనిచేస్తున్న కోటంరెడ్డి శ్రీనివాసరెడ్డి తమ్ముడు కూతురే ఈ అమ్మాయి.
అలా ప్రముఖ రాజకీయవేత్తల కుటుంబానికి చెందిన అమ్మాయి. ఇక ఈ అమ్మాయి మీడియా మాస్ కమ్యూనికేషన్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ ని కంప్లీట్ చేసింది. ఈ అమ్మాయికి ఒక అక్క మరియు బ్రదర్ కూడా ఉన్నారు. హరిణ్యారెడ్డి ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలోనే రాణిస్తోంది. ఎన్నో సినిమాలకి సంబంధించిన ప్రమోషన్స్ బాధ్యతలను చూసుకునేది హరిణ్యారెడ్డి. అలా సొంతంగా ఓ ఎంటర్టైన్మెంట్ కంపెనీని స్టార్ట్ చేసి యంగ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా కూడా రాణిస్తోంది. అదండి అసలు సంగతి. అలా మొత్తానికి రాహుల్ సిప్లిగంజ్ ప్రముఖ రాజకీయవేత్తల కుటుంబానికి చెందిన అమ్మాయిని భార్యగా పెళ్లి చేసుకోబోతున్నాడు. ఎప్పుడైతే ఇతడి ఎంగేజ్‌మెంట్ జరిగిందో ఎన్నో రకరకాల విషయాలు, ముఖ్యంగా రాహుల్ సిప్లిగంజ్ ప్రేమ వ్యవహారానికి సంబంధించిన ఎన్నో రకరకాల రూమర్‌లు ఒక టైంలో ఎంత పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ చేశాయో మనందరికీ తెలుసు. మరి ఇలాంటి నేపథ్యంలోనే గుట్టు చప్పుడు కాకుండా రాహుల్ సిప్లిగంజ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి ఎవరు? ఆ అమ్మాయి బ్యాక్‌గ్రౌండ్ ఏంటో తెలుసా అంటూ వెలుగులోకి వచ్చిన వార్తే ఇప్పుడు నెట్టింట్లో పెద్ద సెన్సేషన్‌ని క్రియేట్ ఈ చేసింది. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.